నాకు తెలిసిన సంబంధం ఒకటి చెప్పాను. వాళ్ళు ఎల్లుండే అమ్మాయిని చూసుకోవడానికి వస్తున్నారు. ఆ పిల్లకి అమ్మగా నిలబడి ఈ కార్యక్రమం నీ చేతుల మీదుగా గట్టెక్కించాలి. అలాగేనండి, నేనే ఒప్పిస్తాను. వాణ్ణి కాపాడుకోవడం కోసం మరో దారి కనిపించలేదు డాడీ. అందుకే అన్నయ్యతో మీతో మాట్లాడి ఈ నాటకం ఆడాల్సి వచ్చింది. రాత్రి అమ్మకు సీరియస్ గా ఉందని హాస్పిటల్లో చేర్పించాడు తాతయ్య. రాత్రి నేను మాట్లాడాను కదా తనతో. ఏం మాట్లాడావు? ఇక్కడ నాటవాడిని నిన్ను పిలిపించడం అది నేను తనతో కలిసి రానన్న తర్వాత కూడా నిన్ను చూడ్డానికి మీ కూతురు రావాలి, కానీ రాలేదు. నాకప్పుడే అనుమానం వచ్చింది. నీకు కిడ్నీస్ ప్రాబ్లం అని చెప్పిన వాళ్ళు బలానికని బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ ఇస్తున్నారు. అది నాకు అర్థం కాలేదనుకున్నావు కదూ? అది కాదు నాన్న. ఏది కాదు? చివరికి నువ్వు కూడా నన్ను మోసం చేసావు కదా తాతయ్య. ఇది మోసం కాదు నాన్న. అలా చేయకపోతే నువ్వు ఇక్కడికి రావు అని భయపడి అలా చేశావు. నువ్వు అక్కడే ఉంటే ఇంకా ఎన్ని గొడవలు జరుగుతాయో నిన్ను ఎలా కాపాడుకోవాలని ఆలోచించి అలా చేశావు, అంతేరా. నీకు ఒంట్లో బాగోలేదని అబద్ధం చెప్పావు. దానికి నీ కొడుకు కూతురు కలిసి బాగా నటించారు కూడా. అయినా నా గురించి మీకెందుకు? నేనెలా చేస్తే మీకేంటి? తప్పురా అలా మాట్లాడకూడదు అన్నా. జీకే, పెద్దవాళ్ళు పిల్లల మీద ఎంత ప్రేమ పెంచుకుంటారో, ఎందుకు ప్రేమ పెంచుకుంటారో నువ్వు తండ్రివి అయితే గానీ నీకు తెలియదురా, తెలియదు. నేనిక్కడ ఒక్క క్షణం కూడా ఉండను, వస్తాను. ఆగురా, ఆగు. రే, మరి నువ్వు నా కళ్ళ ముందే ఉంటారని నాకు మాట ఇచ్చావు. ఆ మాట సంగతి ఏమిటి? ఓహో, ఇదా నీ ప్లాను? ఆ మాటతో నన్ను ఇక్కడ ఆపి నాకు మీ డబ్బు జబ్బు అంటించాలనా? ఓకే, నీ మాట ప్రకారం నీ కళ్ళ ముందే ఉంటాను, కానీ నీతో పాటు ఉండను. నీ కళ్ళ ముందు ఇదే సిటీలో మా ముసల్దాన్ని తెచ్చుకొని ఇక్కడే ఉంటాను. బాయ్. జీకే, ఆగా. రండి రండి, కూర్చోండి. సంధ్య చెప్పిన దాంట్లో కూడా న్యాయం ఉంది కదమ్మా. ఇలా జరిగింది కాబట్టి వెంటనే పెళ్లి చేయడం కరెక్ట్ కాదేమో. నువ్వు నోర్మి, అసలు నీ వల్లే ఇదంతా జరిగింది. ఉషా, నువ్వెళ్ళి వాళ్ళకి కాఫీలు పెట్టు. ఏంటమ్మా, ఎన్నిసార్లు చెప్పినా నువ్వు తాతయ్య మాటే వింటావా? ఆయన చెప్పిన దాంట్లో నిజం ఉన్నప్పుడు ఆయన చెప్పిందే వినాలి. ఏంటి నిజం? నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే ఆయన్నెవరు చూసుకుంటారు? అందుకని ఎల్లకాలం మీ తాతయ్యని చూసుకుంటూ ఇక్కడే ఉండిపోతావా? ఏ రోజుకైనా పెళ్లి చేసుకోవాలి కదా. ఈ పెళ్లి ఎందుకు చేయాలనుకుంటున్నారు నాకు తెలుసు. నా గురించి నలుగురికి తెలియకముందే పెళ్లి చేసేస్తే సరిపోతుంది, ఓ భారం తగ్గిపోతుంది, అంతేగా? తప్పమ్మా, అలా అనకూడదు.
అమ్మా, వాళ్ళ అమ్మాయిని తీసుకురమ్మంటున్నారమ్మా. ఇదిగో తీసుకొస్తున్నానండి. అమ్మా, అమ్మగానే చెప్తున్నాను, నా మాట విను. నీకంతా మంచి జరుగుతుంది. నీ పేరేంటమ్మా? సంధ్య. ఏం చదువుకున్నావు? డిగ్రీ చేసిందండి, కాలేజ్ ఫస్ట్. మరి పై చదువులు చదివించకపోయారా? చదవాలని తనుకున్నా చదివించే స్తోమత నాకు లేదండి, అందుకే ఆపేశాను. దాందే ఉందిలేండి, పెళ్ళయ్యాక కూడా చదువుకోవచ్చు. ఎరా, అమ్మాయి నచ్చిందా? అయితే ఇంకే, మా తమ్ముడు రాగానే పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టుకోవచ్చు. ఒరే, ఓసారి మామయ్యకి ఫోన్ చెయ్యి. వచ్చానక్క. వీడు మా బావమరిది, కోర్టులో బెంచ్ క్లర్క్ గా పనిచేస్తున్నాడు. నమస్కారం. నమస్కారం అండి. కూర్చోండి. కాఫీ తీసుకోండి. ఈ అమ్మాయి పెళ్లి కూతురు? అవునరా, అమ్మాయి బాగుంది కదూ? అమ్మాయి బాగుంది కదా అని పెళ్లి చేసుకుంటే రేపు మన ఇంటి ముందు విట్లు క్యూ కడతారే అక్క. రేపు మన ఇంటి ముందు విట్లు క్యూ కడతారే అక్క. రేపు మన ఇంటి ముందు విట్లు క్యూ కడతారే అక్క. క్యూ కడతారే అక్క. రేయ్, ఏంట్రా ఆ మాటలు? నేను చెప్తుంది నిజమే బావా. ఈ అమ్మాయి బ్రోతల కేసులో పోలీసులకు చిక్కి కోర్టులో ఫైన్ కట్టింది బావా. కోర్టులో ఫైన్ కట్టింది బావా. అదిగో ఆవిడే ఆ ఫైన్ కట్టింది. ఏంటమ్మా, ఇదంతా నిజమేనా? కాదని చెప్పమానండి. ఆ రోజు నేనే వీళ్ళ కేసు జడ్జి గారికి ఇచ్చింది, నాకు బాగా గుర్తు. ఏంటి అలా చూస్తారు? చెప్పండి, ఫైన్ కట్టారా లేదా? అదిగో విన్నారా? ఏమయ్యా, కట్నం ఇచ్చుకోలేను అంటే సరే అన్నాం, పెళ్లి ఘనంగా జరిపించలేము అంటే అందుకు సరే అన్నాం. అన్నింటికీ తలూపాం కదా అని శీలం లేని పిల్లని మా ఇంటికి కోడలుగా పంపిస్తానంటే సరే అంటాననుకున్నావా? అమ్మా, అసలు ఏం జరిగిందో ఏమిటయ్యా తెలుసుకునేది? సమయానికి నా తమ్ముడొచ్చి మీ బండారం బయట పెట్టకపోయింటే నా కొడుకు జీవితం నాశనం అయ్యుండేది. చాలే పదరా, ఇంకా ఇలాంటి దరిద్రపు సంబంధం చేసుకున్నాం కాదు. పదండి. ఏవండి, ఆగండి. ఇందులో తన తప్పేం లేదండి. ఆ రోజు నన్ను కాపాడాలనొచ్చి
అన్యాయంగా ఆ కేసులో ఇరుక్కుంది. ఓహో, నువ్వు అలాంటి దానివే అన్నమాట. మీకెందుకమ్మా పెళ్ళిళ్ళు? ఎవరిని బలి చేద్దామని? ఎలాగో ఒకరికిద్దరు ఉన్నారు కదా. మీ అమ్మని అడ్డం పెట్టుకొని ఆ పనే కంటిన్యూ చేయండి. అయ్యా, జరిగింది చాలు, మీరు అన్నది చాలు. ఇంకేం మాట్లాడకుండా బయలుదేరండి. వెళ్తాను లేవయ్యా. మళ్ళీ ఏదో పౌరుషాలొకటి. తూ తిక్కుమాల సంబంధం. రారా. ఏంట్రా, ఏంటి తెగ ఆలోచిస్తున్నావు? రేయ్, ఎప్పుడో దోపరయుగంలో గోపికలు శ్రీకృష్ణుడు వెంట పడ్డారు అంటే దేవుడు కాబట్టి వెంట పడ్డారు అనుకునేవాణ్ణి. కానీ నీ వెంట ఎలా పడ్డారా అని. నువ్వేం దేవుడు కాదు కదా. దేనికిరా నవ్వుతావు? లేకపోతే ఏంట్రా, అమ్మాయిల్ని వెంటపడేలా చేసుకోవాలంటే దేవుడే అవ్వాలేంట్రా? ట్రై చేస్తే ఎవరైనా పడతారు. రేయ్, నువ్వు మరీ చెప్పకరా. నీ చుట్టూ తిరిగే వాళ్ళకి ఏదో ఆశ చూపించే ఉంటావు. ఆశ చూపించడమా? లేకపోతే ఎలా నీకు పడిపోతారు చెప్పు. రే బద్రి, ఒక్కో ఆడపిల్లకి ఒక్కో వీక్నెస్ ఉంటుందిరా. అసలు ఆడైనా మగైనా ప్రతి మనిషికి ఏదో ఒక వీక్నెస్ డెఫినెట్ గా ఉంటుంది. అదేంటో కనిపెట్టావంటే అంతే, ఎవరైనా అలా పడిపోతారు. వీక్నెస్ తెలుసుకోవాలంటే ఎంతో కొంత పరిచయం ఉండాలి. కానీ పరిచయం లేని వాళ్ళని మొదటి పరిచయంతోనే లైన్లో పెట్టగలవా? అలా చేస్తే నీ తీరే కరెక్ట్ అని ఒప్పుకుంటాను. ఏంటి ఛాలెంజా? ఛాలెంజ్ కాదురా. అక్కడ సీఈఓ కల్పన అంటే ఓకే, ఇక్కడ రియల్ ఎస్టేట్ అమ్మాయి ఓకే. కానీ హోటల్ సీఈఓ అమ్మాయిని ఎలా పట్టావు? సరే, నీకు ప్రాక్టికల్ గా చూపిస్తా చూడు. ఇప్పుడు ఈ రోడ్లో మంచి అందమైన అమ్మాయి ఎవరొచ్చినా మాట్లాడి ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసేలా చేస్తాను. ఓకే? అరే పోరా చాలుగాని. చూడు, చాలే పదరా. ఇంకా ఇలాంటి దరిద్రపు సంబంధం చేసుకున్నాం కాదు. పదండి. ఎలాగో ఒకరికిద్దరు ఉన్నారు కదా. మీ అమ్మని అడ్డం పెట్టుకొని ఆ పనే కంటిన్యూ చేయండి.
అదిగోరా దొరికింది. రేయ్ వద్దురా బాబు, నేనేదో తమాషా కన్నాను. కానీ ఆ అమ్మాయిని చూసాక మాత్రం నేను సీరియస్గానే తీసుకుంటున్నానురా. ఏముందిరా బాబు, రే రే ఓ ఐఎమ్ సారీ. చూసుకోకుండా తొందరలో తీసుకోండి. ఏమండి, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. మీ పేరు కవిత కదూ? కాదు. కాదా? కవిత కాకపోతే కావ్య అయి ఉంటుంది. మీలాంటి అందమైన అమ్మాయికి అలాంటి పేర్లే కరెక్ట్గా సూట్ అవుతాయి. నా పేరు ఆ రెండూ కాదు, సంధ్య. ఓకే? సంధ్య గారు 1 మినిట్. నేను నిజంగా మిమ్మల్ని ఇంతకు ముందు ఎక్కడో కలిశానండి. అలా కేఫ్కి వెళ్ళి కాఫీ తాగుతూ మాట్లాడుకుందామండి. ప్లీజ్ రండి, ప్లీజ్. ఏమవుతుందిరా మీ మగాళ్ళకి? ఓ ఆడపిల్లని చూస్తే చాలు కుక్కల్లా వెంటబడతారు. మమ్మల్ని బతకనివ్వర్రా మీరు? నన్ను చూసావా? ఎక్కడ చూసావు? ఎప్పుడు చూసావు? నా పేరు కావాలా? నీతో కాఫీ తాగాలా? నువ్వు నా అత్త కొడుకువా లేక నా మామయ్య కొడుకువా? ఎవడ్రా నువ్వు? ఏంటమ్మా అల్లరి చేస్తున్నాడా? ఇంకో 2 పీకు, బుద్ధొస్తుంది. చూడటానికి టిప్ టాప్ గా ఉన్నావు, ఇదేం బుద్ధిరా నీకు? సారీ అండి మేడం. సారీ మేడం. నువ్వెవర్రా వాడుతోడా? సారీ అండి. ఇంకా చూస్తారేంటి? పోలీసులకు ఫోన్ చేయండి. సారీ మేడం. మీరు వెళ్ళండి మేడం. ఐఎమ్ సారీ రా, ఇదంతా నా వల్లే జరిగింది.